రోజు వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానిద్దాం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ఆమెన్. దేవాది దేవుని వాక్యము సెలవిస్తోంది. నీ హృదయము సంతోషముగా ఉండాలని, నీవు సంతుష్టిగా ఉండాలని, యవనస్తుడివైన నీవు దేవునికి ఇష్టడుగా కూడా ఉండాలని సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 10వ వచనంలో చూస్తే, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకువస్తాడని రాయబడి ఉన్నది. మహాజ్ఞాని సొలొమోన్ యవ్వనస్తుల ఎడల దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో ఈ వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. యవ్వనులను సంతోషముగా దేవునికి ఇష్టమైనట్టుగా జీవించమని కోరుకుంటున్నాడు. యవ్వనస్తుల హృదయాలను సంతుష్టిగా ఉంచాలని కూడా ఆయన అనుకుంటూ ఉన్నాడు. అందుకని అంటూ ఉన్నాడు, నీ కోరిక చొప్పున జరిగించుము, నీ ఇష్ట ప్రకారము ప్రవర్తింపుము. కానీ వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు, జ్ఞాపకం ఉంచుకో అంటూ ఉన్నాడు. అంటే దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తూ సంతోషంగా ఉండాలి. దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తూ సంతోషంగా ఉంటే నువ్వు తీర్పులోనికి వస్తావు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి యవ్వనస్తులు సంతోషించుట, సంతుష్టిగా నుండుట మరి మంచిదే. కానీ దేవుని ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే మంచిదని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యవ్వనస్తులకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఉన్నది. కానీ దేవునికి ఇష్టమైనట్టు నేను జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేదంటే తీర్పులోకి వస్తారని వాక్యము ద్వారానే గద్దించి చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభువుని పరిసయ్యులు తన శిష్యులు సంతోషంగా ఉండుట చూచి విమర్శగా యేసు శిష్యులను బాప్తీసమిచ్చు యోహాను శిష్యులతో పోల్చి ప్రభువుని ప్రశ్నించారు. యోహాను శిష్యులు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత ఉపవాస ప్రార్థనలతో గడుపుచున్నారు గాని వారి చేత నీ శిష్యులు తింటూ త్రాగుచూ ఉన్నారు ఎందుకు అని అడిగారు. జవాబు అందుకు యేసు తెలుసు. పెండ్లి ఇంట్లో ఉన్న వారిని సంతోషింపకుండా యవ్వనస్తులు పెండ్లి కుమారుడైన యేసు నీ హృదయమైన గృహములో ఉంటే సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు. కాబట్టి యవ్వనుడా సంతోషపడము అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యము ద్వారా నీవు దేవునికి ఇష్టంగా ఉంటూ సంతోషంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభువు వారిని ఏ విధంగా అయితే సంతోషముగా ఈ లోకములో శ్రమను కూడా అనుభవించి అనేక మందికి దేవునికి ఇష్టముగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఆయన మాదిరి చూపించారు. ప్రభువా, నిన్ను కలిగి నీవిచ్చు సంతోషములో నిరంతరము ఆనందించున్నట్లు మమ్ము చేయయ్యా అంటూ ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన, యవ్వనుడా సంతోషపడము అని మీరు చెప్పిన ప్రకారము మీ ఇష్టము చొప్పున ఉండి సంతోషముగా ఉండుటకు సహాయము దయచేయమని, వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానము సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.